హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చికెన్ ఎగ్ గ్రేవీ కర్రీ అలాగే చికెన్ మెంతకూర చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ గ్రేవీ కర్రీ కోసం 3 స్పూన్స్ ధనియాలు, మిరియాలు 1 స్పూన్ కంటే తక్కువ, లవంగాలు 1/2 స్పూను, మెంతులు కొంచెం తీసుకోవాలి, జీలకర్ర 2 స్పూన్స్, నువ్వులు 3 స్పూన్స్ తీసుకోవాలి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. వేయించి ఆరబెట్టుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ తీసుకోవాలి. అది కూడా వేయించి మంచిగా ఆరనివ్వాలి. ఫస్ట్ గరం మసాలా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్నాక వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, పుదీనా ఒక కట్ట తీసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని పేస్ట్ అలా చేసుకోవాలి. అందులోనే 1 స్పూను పసుపు, 2 స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి 2 స్పూన్సే వేసుకోవాలి కారం పొడి. సాల్ట్ 3 స్పూన్స్ వేసుకోవాలి. చికెన్ మసాలా ఒక ప్యాకెట్ వేసుకోవాలి. ఇది మొత్తం పేస్ట్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ తీసుకొని వాటికి ఘాట్లు పెట్టుకోవాలి. ఈ పేస్ట్ మొత్తము వాటికి పట్టించాలి. మంచిగా పట్టించినాక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. మిక్సీ గిన్నెలో ఉన్న పేస్ట్ తీసి పెట్టుకోవాలి. అదే గిన్నెలో 3 టమాటాస్ తీసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో సరిపడా ఆయిల్ తీసుకోవాలి. అందులో ఈ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జంటవ్వనా. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. అందులోనే చికెన్ కూడా వేసుకోవాలి. అది కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్నాక అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. చూడండి వాటర్ ఎన్ని వేసినాను. అయితే గరం మసాలా ఎక్కువ అనుకునే వాళ్ళు, కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి గరం మసాలా పౌడర్ తగ్గించి వేసుకోండి. 2 ఎగ్స్ తీసుకొని బాగా కలుపుకొని ఆ ఉడుకుతున్న చికెన్ గ్రేవీ కర్రీలో వేసుకోవాలి. వేసిన వెంటనే కలుపుకోవాలి, లేకుంటే పీసెస్ లాగా అయిపోతుంది ఎగ్ది కూడా. మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి, మంచిగా ఉడకనిచ్చుకోవాలి. ఇది చపాతీలకి, జొన్న రొట్టెలకి, పూరీలకి, పుల్కాలకి, అన్నంలకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
అయితే పిల్లలు ఆనియన్స్, టమాటాలు పక్కన పెట్టేస్తారు కదా, అట్లా కాకుండా ఇట్లా పేస్ట్ చేసి వేసుకుంటే కూడా అది కూడా తినేస్తారు, బాగుంటుంది. చూసేయండి చికెన్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. పైకి నూనె తేలేంత వరకు మంచిగా ఉడకనిచ్చుకోవాలి. చూసేయండి బాగుంది. ఇప్పుడు చికెన్ మెంతం కూర కర్రీ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ గిన్నెలో సరిపడా నూనె తీసుకోవాలి. నూనె వేడెక్కినాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో కారం పొడి వేయట్లేదు. మంచిగా పచ్చిమిర్చి వేయించుకున్నాక ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఫ్రై చేసుకున్నాక చికెన్ వేసుకోవాలి, అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులు తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలలు సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ఇప్పుడు చికెన్ ఫ్రై అయినాక టమాటా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మెంతం కూర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక అందులో పసుపు వేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసిన, అయితే అది సాల్ట్ కొంచెం ఎక్కువైంది. 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్. మనము ఆకుకూరతోటి చికెన్ కర్రీ చేసినప్పుడు గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా చేస్తే దాని ఫ్లేవర్ తెలుస్తుంది, ఆకుకూర ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. కొన్ని వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి. చికెన్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇది అన్నంలోకైనా చపాతీకైనా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ బాయ్.